హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో షీర్ కుర్మాని షుగర్ వాడకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం. షీర్ కుర్మా కోసం ఒక బౌల్లో 3/4 లీటర్ దాకా పాలు తీసుకొని కాగబెట్టుకోవాలి. వేరొక స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. జీడిపప్పు, బాదము, కిస్మిస్లను వేసాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాక తీసుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు ఇందులోకి సేమియాను తీసుకోవాలి. 3/4 లీటర్ పాలకు 80 గ్రామ్స్ దాకా సేమియా అవసరమవుతుంది. ఈ సేమియాను తీసుకొని సన్నని మంట మీద కలర్ మారేదాకా వేయించుకోవాలి. ఇది వేగడానికి కొద్దిగా టైం పడుతుంది. కలర్ ఇలా చేంజ్ అయ్యేదాకా నిదానంగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం వేరొక స్టవ్ మీద కాగబెట్టుకున్న పాలను ఇందులో వేసి కలుపుకోవాలి. పాలు వేడిగా ఉండాలి. ఆ వేడి పాలని ఇందులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కండెన్స్డ్ మిల్క్ వేయాలి. సగం బాటిల్ దాకా కండెన్స్డ్ మిల్క్ వేసాను. కండెన్స్డ్ మిల్క్లో ఉన్న స్వీట్నెస్సే సరిపోయింది. మీకు అవసరమైతే కొద్దిగా షుగర్ వేసుకోండి. ఇందులో యాలక్కుల పొడిని వేయాలి. పాలు కొద్దిగా మరుగుతున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. అందులో ఉన్న వేడికే ఉడికిపోతుంది. తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే